చంద్రగ్రహణం అనంగానే స్నానం అనేది అందరికీ గుర్తొచ్చేస్తుంది. చంద్రగ్రహణం అయిపోగానే స్నానం చేసి మాత్రమే తినాలి, ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకొని మాత్రమే తినాలి అని చాలా మందికి వెంటనే గుర్తొచ్చేస్తుంది. అయితే అసలు ఈ గ్రహణ సమయంలో స్నానము ఎవరు చెయ్యాలి? అందరూ విడుపు స్నానమే చెయ్యాలి అనుకుంటారు. కానీ పట్టు స్నానం కూడా చెయ్యాలి. అంటే గ్రహణం పట్టే సమయానికి ఒక స్నానం చెయ్యాలి. గ్రహణం జరుగుతూ ఉన్నటువంటి మధ్య కాలంలో ఒక స్నానం చెయ్యాలి. గ్రహణము పూర్తిగా మోక్షకాలం అయిపోయిన తదుపరి విడుపు స్నానం అని అంటారు. ఇది ప్రతి వాళ్ళు చెయ్యాలి. అయితే ఈ పట్టు స్నానము మధ్య స్నానం అనేది ఎవరెవరు చేస్తారు అంటే యతులు చేస్తారు. ఏదైనా మంత్ర సాధనలో ఉన్న వాళ్ళు చేస్తారు. అలాగే గ్రహణము పట్టింది అనంగానే చాలా మంది ఉత్సాహం కొద్దీ కూడా చేస్తారు. చాలా మంది జపతపాలు నిర్వహించుకోవడానికి కూడా చేస్తారు. ఈ జపము, తపము, యజ్ఞము, యాగము ఇవన్నీ చెప్పాను కదా, అవన్నీ నిర్వహించుకోవాలి అంటే తప్పనిసరిగా పట్టు స్నానము చేసి వాటిని నిర్వహించుకోవాలి. ఒకవేళ మధ్య స్నానము చెయ్యకపోయినా పర్వాలేదు, తరువాత మళ్ళీ విడుపు స్నానం చేయాలన్నమాట. చేసిన తదనంతరము మళ్ళీ మిగతా ఆహారం తీసుకోవడం కానీ, ఆహారం వండుకోవడం కానీ, భగవంతుడికి నివేదన చేయడం కానీ ఇవన్నీ కూడా తెల్లవారిన తర్వాత. ఎందుకంటే ఈసారి మనకి రాత్రివేళ కాలంలో వచ్చింది కాబట్టి పూర్తిగా తెల్లవారిన తర్వాత కానీ, లేదా 1:26 తరువాత మెలకువ వస్తుంది కదా, 4 గంటల వేళల్లో లేస్తారు చాలా మంది. ఇలా నిద్ర లేచినప్పుడు అప్పుడు విడుపు స్నానం చేసి ఇల్లు వాకిళ్ళన్నీ శుభ్రం చేసుకొని అప్పుడు ఇక ఆహారం తీసుకోవడము, భగవంతుడికి నివేదన చేయడము, ఈ కార్యక్రమాలన్నీ చూసుకోవచ్చు. పట్టు స్నానానికి, విడుపు స్నానానికి చాలా మంచి ఇది ఉంటుందన్నమాట, పుణ్యం ఉంటుంది మనకి. దీన్ని పుణ్యకాలం అంటాం మనం. గ్రహణం పట్టే సమయాన్ని అంతా కూడా చక్కగా పుణ్యకాలం అంటాం. గ్రహణం అయిపోయే సమయాన్ని మోక్షకాలం అని చెప్తాము.